హలో హాయ్ అండి. వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ అయితే కనుక నేను ఆన్లైన్లో కొన్ని శారీస్, అదేవిధంగా ఒక డ్రెస్, అదేవిధంగా బ్లౌజ్ అయితే కనుక ఆర్డర్ చేశానండి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఎప్పుడైతే ఇంకా శారీ అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను అనమాట. అదేవిధంగా ఇవాళ ఒక టాపిక్ గురించి అయితే కనుక నేను మాట్లాడాలనుకుంటాను అనమాట. ఎవరైతే కనుక మనము అది తల్లిదండ్రి అవని, లేకుంటే భర్త అవని, లేకపోతే పిల్ల, లేకపోతే ఫ్రెండ్స్ అవని, లేకపోతే మన ఇరుగు పొరుగు అవని, ఎవరైనా కూడా మనని ఏదన్నా మీరేమో మనసు నొప్పేటట్లు మాట్లాడకపోయినా, వాళ్ళే మాట్లాడినా కూడా మీరు డిప్రెషన్కి అనేది లోన్ అవ్వద్దండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు చీర అయితే కనుక బాగుందండి. మధ్య మధ్యలో చీర చూపించేటప్పుడు చీర చూపిస్తున్నాను అండి. అదేవిధంగా ఇదైతే కనుక క్రీమ్ కలర్ అనమాట. అప్పుడు డిప్రెషన్కి లోన్ అయినప్పుడు మీరు బయటికి వెళ్ళండి, ఏదన్నా కూరగాయలు కొనండి, లేకుంటే ఒకవేళ డిప్రెషన్కి పోయినప్పుడు ఒక గూడంతా తీసేసి ఒక కిచెన్ కానీ ఏదైనా క్లీన్ చేసేసుకోండి, లేకపోతే బెడ్రూమ్లో బట్టలు సర్దుకోండి, లేకపోతే మ్యూజిక్ వినండి, లేకపోతే మీకు డ్యాన్స్ రాకపోయినా కూడా ఏ డ్యాన్స్ వేసుకోండి, మీకు నచ్చినట్లు మీరు ఉండండి. అంతేకాని ఒకరి గురించి మీరైతే కనుక బాధపడిన అవసరం లేదండి. ఆ డిప్రెషన్ నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది తొందరగా చూడండి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు మనం అనేది చాలా ముఖ్యమంటారు, తల్లి పాత్ర, తండ్రి పాత్ర అనేటివి. కాబట్టి ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. మనకు ఈ జీవితాన్ని దేవుడు ప్రసాదించినందుకు ఆ జీవితాన్ని మనం బాధ్యతగా తీర్చినామా లేదా అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎవ్వరు కూడా చాలామంది ఆడవాళ్ళు డిప్రెషన్లోకి చాలా కూరుకుపోతున్నారనమాట. ఆ డిప్రెషన్కి లోనైపోయే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో వాళ్ళకే తెలియకుండా అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ చుట్టూ తిరగడాలు, ఇవంతా అవసరం లేకుండా మనం ఎలా మనోధైర్యంగా ఉండాలి, ఏదైనా టైంపాస్కి ఏదైనా చేద్దామా, లేకపోతే మీకు ఏదన్నా ఒక టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని నిరూపించుకోండి. అంతేకాని డిప్రెషన్కి మాత్రం లోన్ అవ్వద్దండి అని కోరుకుంటున్నాను అనమాట. చూడండి ఈ శారీ ఏ విధంగా ఉందో మీరు కింద కామెంట్లు అయితే చెప్పండి నాకైతే కనుక. తర్వాత నెక్స్ట్ చూపిస్తానండి. శారీస్ అయితే కనుక ఒక 4 ఏమో పర్చేస్ చేశాను. నాకైతే కనుక బాగా నచ్చాయి. క్లాత్ కూడా చాలా బాగున్నాయండి. ఈ శారీస్ అయితే కనుక ఎప్పుడు అలవాటు అంటే కరోనా టైంలో ఇంకా మనం షాప్లకు తిరిగే పని లేదండి. అప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది నాకు అలవాటైంది. అందులో చెన్నైలో వచ్చేసి చీరలు అనేటివి మొరటుగా ఉంటాయన్నమాట. ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ అనేది ఒక పెద్ద టాపిక్ అనమాట. అది ఒక పెద్ద సముద్రం అనమాట. ఆ సముద్రంలో ఎన్ని మాటలైనా వస్తుంటాయి అన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు అనమాట. అంటే మనకు ఇప్పుడు ఈటీవీ జబర్దస్త్లో చంద్ర చూపిస్తాడు కదండి ఒక కామెడీగా. తనని వచ్చేసి భర్త ఏదో అంటే కనుక ఇంకా ఆమెకు అదే 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 వినపడుతుంటుంది అనమాట. ఆ విధంగా అప్పుడు మనము ఆ విధంగా ఉన్న ఆడవాళ్ళు వచ్చేసి సెన్సిటివ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తమని తాము మార్చుకోవాలంటే ఇంకా ఎన్నాళ్ళండి ఇలానే ఉంటారు. మీలో మార్పు అనేది రావాలన్నమాట. ఒకరి మీద నిందించడం కాదన్నమాట. మీరు మిమ్మల్ని మార్చుకోవాలన్నమాట. మీరు ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలని అయితే నేను చెప్తానండి. చూడండి ఈ విధంగా అయితే ఇంకా గ్రీన్ శారీ అయితే ఇంకా కింద వచ్చేసి ఆవులు వచ్చాయన్నమాట. తర్వాత ఇది వచ్చేసి బాందిని డిజైను. తర్వాత బ్లౌజ్ అయితే ఇంకా ఈ విధంగా కొంగు చూడండి ఎంత బాగా వచ్చిందో. తనైతే ఇంకా మాకు పక్కన ఉన్న అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి అయితే ఇంకా చూస్తూ ఉంది శారీస్ అయితే ఇంకా. ఈ విధంగా అయితే ఇంకా శారీ అయితే ఇంకా బాగా నచ్చిందనమాట. తను కనపడకూడదంటే అయితే ఆడ కూర్చో అని చెప్పాను అనమాట. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి చెన్నైలో వచ్చేసి తమిళ్ అనమాట. మేమైతే ఇంకా ఫస్ట్లో నాకు కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. ఇంకా కొంచెం ఎక్కువసేపు నేను ఇంట్లోనే సమయం గడుపుతాను అనమాట. ఇంకపోతే సాటర్డే సండే బయటికి అలా వెళ్ళేసి వస్తుంటాం అనమాట. కాబట్టి ఇంకా నాకు అంత ఇదిగా ఏమీ ఉండదన్నమాట. కాకపోతే ఇంకా కొందరు ఒంటరిగా ఉన్నా సరే, లేకుంటే మనుషులు పక్కన ఉంటారు కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నట్లే అన్నమాట. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు చూడరు అని ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారనమాట. తర్వాత అప్పుడు మీరు రోజు పూజ చేసుకోండి, లేకపోతే గుడికి వెళ్ళండి, లేకపోతే మీకు ఇష్టమైన దైవాన్ని బుక్ చదువుకోండి, లేకపోతే మనోధైర్యం బుక్కులు ఎన్నో ఉన్నాయండి, వివేకానంద స్వామి కానీ ఆ విధంగా బుక్కులు చదువుకోండి. తర్వాత మీ పిల్లలకి వచ్చేసి ఏదన్నా గేమ్స్ ఆడిపించండి. ఆ విధంగా మనల్ని మనమైతే కనుక
ఎక్కడికి డిప్రెషన్లోకి పోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలన్నమాట. మనల్ని ఎవరు కాపాడరు, ఎవరు రక్షించరు, మనది మనమే చేసుకోవాలన్నమాట. ఆ విధంగా అనమాట. తర్వాత ఇది వచ్చేసి కలర్ బాగుంది కదండి. ఇది వచ్చేసి బ్రింజల్ కలర్ అనమాట. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి కలంకారీ ప్రింట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ శారీకి అయితే కనుక మీరు ఎప్పుడు ఒక మంచి డ్రెస్ వేసుకోండి, లేకపోతే మంచి శారీ కట్టుకోండి. మీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళేసి అక్కడ టైం అనేది స్పెండ్ చేసేసి రండి, అంతే కదండి. ఈ విధంగా అయితే ఇంకా కొంగు అయితే కనుక వచ్చిందనమాట. శారీ క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా బాగుందండి. నాకు కొంచెం బార్డర్ శారీస్ అయితే కనుక చాలా రిచ్గా కనపడతాయని బార్డర్ శారీస్ అయితే ఎక్కువగా ఇష్టం అనమాట. మీకు ఏ విధంగా ఇష్టమో కింద కామెంట్లు చెప్పండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదండి ఈ మాటలు. మామూలుగా జరుగుతున్న కాలం కొద్దీ చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారని ఈ టాపిక్ అయితే కనుక ఈరోజు తీసుకోవడం జరిగిందనమాట. ఎవరు తప్పుగా అయితే ఇంకా భావించద్దండి. నా వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా కూడా నాకు అది చాలన్నమాట. 10 మందిలో ఒక్కరిలో మార్పు వచ్చినా కూడా ఆ మార్పు నాకు సమ్మతమే అండి. తర్వాత ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట. తర్వాత బాందిని ప్రింటే వచ్చిందనమాట. ఇది కూడా అదిగో చూడండి, బార్డర్ అయితే ఇంకా ఈ విధంగా వచ్చింది. మెరూన్ బార్డర్ అనమాట. దీనికి రెడీమేడ్ బ్లౌజులు వేస్తామా అనేది నేను మళ్ళీ వీడియోలో చెప్తానండి. బ్లౌజెస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను, అవి కూడా రెడీమేడ్ బ్లౌజెస్, మీకు అవి కూడా నేను షేర్ చేస్తాను అనమాట. ఇంకా అయితే కొత్తగా పెళ్ళైన వారికి అయితే ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది ఉండదన్నమాట. భార్యాభర్తలకైతే ఇంకా వాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది కావాలన్నమాట. ఒకవేళ పార్ట్నర్ ఏదైనా అర్చినా కూడా తను ఓపికగా ఉండేది నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా ఈ కాలం పిల్లలకు వచ్చేసి ఎక్కువ కోపం, ఎందుకంటే గారాబంగా పెంచుతున్నారనమాట తల్లిదండ్రులు ఆడపిల్లల్ని. అదేవిధంగా మగపిల్లలు కూడా చాలా అర్థం చేసుకోవాలన్నమాట భార్య పరిస్థితిని అయితే కనుక. అదైతే చెప్పగలనండి నేనైతే కనుక. ఒకవేళ తన భర్త అర్థం చేసుకొని వాడు దొరికినా కూడా భార్య వచ్చేసి ధైర్యంగా తన ఏదన్నా అన్నా కూడా అడ్జస్ట్మెంట్ అయిపోవాలండి. ప్రతి ఇద్దరు అడ్జస్ట్మెంట్ పోతేనే ఆ జీవితం అనేది సుఖవంతంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా తల్లిదండ్రులను చూడని వారైనా కూడా తల్లిదండ్రులను, మనకు దైవం లేదనే మనకు దేవుడు తల్లిదండ్రులను పంపించాడండి. అందుకోసమని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను అయితే కనుక నెగ్లిజెన్స్ అనేది చేయొద్దని నేనైతే నేను చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చీరకైతే ఇంకా నషం కలర్ది వచ్చిందండి. బయట కొంగు అయితే కనుక కొంచెం నార్మల్గా ఇచ్చారనిపించింది దీనికైతే కనుక. తర్వాత మనకు చీర మొత్తం అయితే అన్ని చీరలు ఇప్పి చూపించారండి ఆన్లైన్లో. కాబట్టి ఇదైతే ఇంకా ఈ విధంగా వచ్చి అయితే లుక్ బాగుంది చేయలేదా అండి. నాకైతే ఇంకా అన్నీ నచ్చాయి. క్లాతులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి, ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ శారీస్ ఎక్కడ కొన్నారని ఎవరికైనా కావాలంటే కనుక కింద కామెంట్లో చెప్పండి. నేనైతే కనుక మీకు ఎక్కడ కొనేది షాప్ది అయితే కనుక డీటెయిల్స్ ఇస్తానండి, ఓకేనా అండి. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ అయితే కనుక కాదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే కనుక మోడల్ చూడండి, నెక్ దగ్గర అయితే ఇంకా ఏ విధంగా వచ్చిందో బాగుందా అండి. తర్వాత బయట కూడా మనకు బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఈ విధంగా జెర్రీ వచ్చింది, సిల్వర్ జెర్రీ అనేది. దాన్ని మనం ముందరికి కూడా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, మనకు ముందరైనా వేసుకోవచ్చు, లేకపోతే ఎన్నికైనా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఇంకా డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సిల్క్ టైప్ అనమాట. అదేవిధంగా మీరు ఏదైనా కూడా ఒక పని చేయాలనుకుంటే, మాకు చిన్నప్పుడు టీచర్ చెప్పిందనమాట, మా తెలుగు టీచరు, మధ్యలో వదిలేస్తే ఒక పనిని స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తే మధ్యములు అంటారంట, తర్వాత అదములు అంటారంట. ఎవరిని అదములు అంటారంటే ఇంకా చేయలేరనమాట, చేతులు ఎత్తేస్తారనమాట. పని ఏమో స్టార్ట్ చేస్తారు, చేతులు ఎత్తేస్తారు ఆ పనిని, వాళ్ళను అదములు అంటారంట. తర్వాత పనిని పూర్తి చేసిన వారిని ఏమో అంటారండి, మీకు గుర్తుందా? కింద కామెంట్లు అయితే చెప్పండి. నాకైతే ఇంకా అదములు, మధ్యములు, అది ఏదో ఉందండి వర్డ్, అది నేను మళ్ళీ తెలుసుకున్నాక చెప్తానండి ఆ వర్డ్ అయితే ఇంకా. ఆ విధంగా మనం ఏ కోవకు చెందిన వాళ్ళము అని మనమే చూసుకోవాలన్నమాట. తర్వాత ఇదైతే ఇంకా బ్లౌజ్ అనమాట. బ్లౌజ్కి వచ్చేసి పోట్లీ బాల్స్ అవి అయితే ఇంకా వచ్చాయండి, నెక్ కాడ వచ్చాయి, తర్వాత బ్లౌజ్కు వచ్చాయన్నమాట. ఇది కూడా చాలా బాగుందన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి నైటీస్ అయితే ఇంకా నేను చెన్నైలోనే తీసుకుంటాను అనమాట. నైటీస్ అయితే బాగుంటాయండి. అయితే నేను 500కి మించి ఎప్పుడు నైటీకి అనేది స్పెండ్ చేయలేదు, కానీ ఈసారి అయితే ఇంకా నేను నైటీలకు అయితే ఇంకా స్పెండ్ చేశాను అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి బాందిని ప్రింటెడ్ శారీ అయితే ఇంకా చాలా బాగుంది కదండి, ఆరెంజ్ కాంబినేషన్, అదేవిధంగా పింక్. తర్వాత పెద్ద బార్డర్ గోల్డ్ జరీతో అయితే ఇంకా రావడం జరిగింది అనమాట. అయితే ఇది పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చిందనమాట. మనకు ట్రాజెస్ కూడా వచ్చాయన్నమాట కొంగుకు. తర్వాత ఇదైతే కనుక ఈ విధంగా ఉంది. దీనికైతే ఇంకా నేను ఏ బ్లౌజు, దీని మీద బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగిందనమాట. అది నాకు అంతగా నచ్చలేదు కాబట్టి ఏ బ్లౌజు వేస్తానో చూపిస్తానండి. అది కూడా మీకు ఈ బ్లౌజులకు అన్ని స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటాను, లేకపోతే రెడీమేడ్ బ్లౌజ్ సెట్ అయితే అవే వేసుకుంటాను అనమాట. రెడీమేడ్ బ్లౌజ్ అయితే కనుక మనం ఒక బ్లౌజ్ కొన్నామనుకోండి, చీరలకు 4 చీరలు కట్టుకోవచ్చు అనమాట. మీరేమంటారండి? మనం కుట్టించినా కూడా అదే అంతకు మించే కాస్ట్ అవుతుంది, లైనింగ్ అన్నీ కుట్టియడం అన్నీ. కాబట్టి నేను ఎక్కువ రెడీమేడ్ బ్లౌజులకి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. మీరు ఏ విధంగా ఇష్టపడతారో కింద కామెంట్లు అయితే చెప్పండి నాకైతే. ఇంకా ఇప్పుడు ఒకరు ఎవరన్నా ఒక మాట మనల్ని అన్నా కూడా ఆ మాటకు మనం వచ్చేసి మళ్ళీ వాళ్ళని అనకూడదండి. సైలెంట్గా ఉండేది కొంచెంగా అలవాటు చేసుకుంటారండి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరు డైలీ ప్రాణాయామం ధ్యానం చేసుకున్నప్పుడు మన నుంచి అయితే కనుక కంపల్సరీ సాధ్యమవుతుందండి. మీరు ఎంత కోపిష్లైనా కూడా రోజు ధ్యానం చేస్తా ప్రాణాయామం చేస్తూ వచ్చారంటే మీ ఆరోగ్యము మెరుగుపడుతుంది. అదేవిధంగా మీరు ఇతరుల మీద ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా మనకు పాజిటివ్ వైబ్స్ అనేటివి ఇస్తాయన్నమాట. దీని గురించి మీరు కొన్ని రోజులు ప్రాణాయామం యోగా సెంటర్ మీ ఇంటి దగ్గర ఉంటే కనుక యోగాకు వెళ్ళండి. నిజంగా మంచి హెల్ప్ అది అయితే కనుక మన ఆరోగ్యానికి. లేకుంటే కనుక మీరు ఒకవేళ కోపం వచ్చిన వాళ్ళు, మాకు ఒక డాక్టర్ అయితే చెప్పాడంట అండి మా పక్కింటి ఆమెకు, AEIOU అని అద్దం ముందర నిలబడి AEIOU అని చెప్పుకోవాలంటండి. డిప్రెషన్కి లోనైన వాళ్ళైనా సరే, లేకపోతే కోపం ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, ఈ విధంగా ఉన్నవాళ్ళు AEIOU అని అద్దం ముందర అయితే కనుక ఉండి చూడాలంటండి. ఇవైతే నైటీలు అన్నీ చూపిస్తున్నా అండి. ఇవన్నీ ఒక్కొక్కటి 1000-1200 అలా పడ్డాయన్నమాట. ఈసారిగా నేను ఎందుకో ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను అనిపించింది. ఎప్పుడు మోడల్స్ దొరకకుండా ఉంటే ఇంకా సరే అని నేను తీసుకోవడం జరిగింది. అయితే ఇవి క్లాత్ అయితే ఇంకా చాలా బాగున్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఇవి అన్నీ ఒకసారి అయితే నైటీలు అయితే ఇంకా వేసుకున్నానండి. ఇంకా మీకు చూపిద్దామనేసి నేను తీసానమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా బ్లూ కలర్ నైటీ ఉందండి. ఇదైతే ఇంకా ఇంటి దగ్గర వచ్చిందనమాట. 350కి అయితే కొన్నా అనమాట. ఇదైతే ఇంకా ఇది కూడా క్లాత్ చాలా బాగుంది, ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట ముందరైతే. ఇంకా మీకు ఇది ఎంత కాస్ట్ చెప్పండి. ఇదైతే నాకైతే ఇంకా 350 అయితే ఇంకా పడిందనమాట. ఇంకా టీ నగర్కి పోతే ఇంకా తక్కువనే పడతాయండి. ఆ 50 రూపాయలు తక్కువ పడుతుందంటే మనకు ఈ పెట్రోల్ బిల్లు, కార్ బిల్లు అవుతుంది. వాళ్ళ బస్సుకు పోయినా కూడా మనకు ఇంకా ఛార్జీ అవుతుంది కదండి. మనం దండిగా పర్చేజ్ చేసే పాటైతే టీ నగర్కి వెళ్తాం. మేము టీ నగర్కి వెళ్ళేది రేర్గానే వెళ్తామండి. పాప ఫంక్షన్కి ఎప్పుడు మేము టీ నగర్కి వెళ్ళామంతే. రెగ్యులర్గా టీ నగర్ చాలా లాంగ్ అనమాట, మాకి ఒక 1.5 అవర్ అలా పడుతుంది అనమాట. అందుకనేసి ఇదైతే ఇంకా రిలయన్స్లో తీసుకున్నానండి. ఇదైతే ఇంకా నాకు 750-800కే వచ్చిందండి. క్లాత్ అయితే ఇంకా చాలా సూపర్గానే ఉందండి. ఎన్నాళ్ళు ఇంకా క్లాత్ అయితే ఏమీ కాదనమాట. ఇంకా ఇక్కడ నేను PVR మాల్ ఎదురుగా బొమ్మి షాప్లో అయితే ఇంకా ఈ నైటీస్ అనేది పర్చేజ్ చేయడం జరిగిందనమాట. సరే ఒకసారి అందరూ మా పక్కన అన్నీ అవి వేస్తుంటే సరే మనం ట్రై చేద్దామని అయితే ఇంకా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే నా షాపింగ్ అయితే ఇలా పూర్తయిందండి. మీరు కూడా ఏదన్నా పర్చేజ్ చేసింటే కింద కామెంట్లో చెప్పండి. మీకు శారీస్ ఇష్టమా, డ్రెస్సులు ఇష్టమా, నైటీలు ఇష్టమా ఎక్కువ అనేది కూడా కింద కామెంట్లు అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడైనా కూడా దేవుణ్ణి అయితే కనుక మర్చిపోకూడదండి. ప్రతిరోజు మీరు పొద్దున ఒకవేళ కుదరదండి, ఇప్పుడున్న స్కూల్స్ ప్రకారం అయితే కనుక మనకు కుదరదన్నమాట. రెగ్యులర్గా మార్నింగే కుదరకపోతే సాయంకాలం కంపల్సరీ దేవుని దీపారాధన అనేది చేసుకోండి. అప్పుడు మీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది,
మీ పిల్లలు ప్రశాంతంగా దేవుడు అనేటప్పుడు కాపాడుతాడనమాట. మీరేమంటారండి? ఈ విధంగా అయితే ఇంకా నేను జైపూర్ కాటన్ అనేది ఇది తీసుకొని కూడా నేను 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయింది. కానీ అలా అదే విధంగా కొత్త లాగానే ఉంది చూడండి. ఇది కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అనమాట. ఇది వచ్చేసి నాకు 1100 ఏం పడిందండి షిప్పింగ్తో కలిపి. నాకైతే ఇంకా ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. తర్వాత నేను వచ్చేసి ఇది రొట్టె మిషన్ ఉంది కదండి, అది తీసుకుపోయినా అనమాట. జొన్న రొట్టె చేసేది. అప్పుడు నాకు రొట్టెలు ఎన్ని ఏళ్ళకి చిన్న పిల్లలు చేసినా కూడా నేను చేయలేకుండా ట్రై చేసి నాకు రాకుండా ఉంటే ఇంకా సరే అని మిషన్ కొనుక్కున్నా అండి. ఆ మిషన్లో ట్రై చేస్తే ఫస్ట్లో వచ్చాయండి రొట్టెలు, మళ్ళీ తర్వాత రాలేదు. తర్వాత ఇది పేపర్లు పోయినాయి, పేపర్లు ఆడ ఈడబడి ఇంకా ఇది కాదురా అని నేను మొత్తానికి కష్టపడి అట్లా ఇట్లా చేసి నేర్చుకునేసానండి రొట్టె అయితే ఇంకా. సరే, కాకపోతే ఇంకా ఇవి మిషన్ ఊరికి అట్లనే ఉంది కదా, మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో, ఇప్పుడు వస్తాయో లేదో చూసి మీకైతే కనుక నేను చెప్తానండి ఆ రొట్టె మిషన్ కొనొచ్చునా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్జీ డిష్ వాషర్ అయితే కనుక కొన్నానండి. తర్వాత రోబో వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి హయ్యర్ అయితే కొన్నానండి. మనకు కొన్ని బ్రాండెడ్లు అనేటివి ఉంటాయండి. ఆ బ్రాండెడ్ వచ్చేసి ఆ కంపెనీ ఏసీ వచ్చేసి లాయిడ్ కంపెనీ బాగుందండి ఇప్పుడైతే ఇంకా. ఆ విధంగా మేము అప్పుడు హిటాచి కొన్నామండి. హిటాచి అయితే ఇంకా రిమోట్ కొనాలన్నా కూడా 2500 అవుతుందండి కాస్ట్ అయితే ఇంకా. అది వెరీ కాస్ట్లీ. బ్రష్ మాటికి ఇరిగిపోతుంది. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మనము. అందుకోసమని మీరు ఏ వస్తువు కొన్నా కూడా కొనేటప్పుడు అయితే కనుక ఆ బ్రాండ్ ఏది బాగుంటుంది అనేది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకొని మరీ కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఇంకా నాకు పేపర్స్ వచ్చేసి 400కి 10 అయితే వచ్చాయండి. షిప్పింగ్ అన్నీ కలిపేసి 400కి అయితే ఇవన్నీ 10 వచ్చేసాయి. ఒకరోజు మనము రొట్టె ఏదైనా కర్రీ చేసుకొని అయితే ఇంకా మీకు చూపిస్తానండి. ఈ విధంగా అయితే ఇంకా నా షాపింగ్ పూర్తయింది. తర్వాత రెడీమేడ్ బ్లౌజెస్ రావాలన్నమాట. అదేవిధంగా ఒక శారీ కూడా రావాలి, అవి కూడా చూపిస్తానండి. ఇవన్నీ బ్లౌజులు మళ్ళీ కుట్టించుకోవాలా, లేకపోతే ఉండే బ్లౌజులు ఏదైనా రెడీమేడ్ సెట్ అయితే వేసేది అంతే. అందుకోసమని మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే అది కింద కామెంట్లో చెప్పండి. ఇన్స్పిరేషన్ వీడియోస్ కావాలన్నా లేకుంటే షాపింగ్ వీడియోస్ కావాలన్నా అవన్నీ కింద కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేస్తే కనుక నాకు మరింత ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్ ఆల్.